లార్డ్ గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నందుకు మీకు వందనాలండి. చాలా సంతోషము. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. మీ స్నేహితులకి, మీ బంధువులకి దయచేసి షేర్ చేయండి. అలాగనే కలిసి మీకోసం, మీ కుటుంబం కోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నామండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైనా ఉంటే మాకు టెక్స్ట్ మెసేజ్ పెట్టండి, లేదా వాట్సాప్ మెసేజ్లో పెట్టండి. కొంతమంది పెడుతున్నారు, వాళ్ళ కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు మీ అక్కర్ని తీర్చుగాక. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. సామెతలు 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. పిల్లలు, అన్యాయంగా సంపాదన కొన్ని లక్షలు వచ్చినా కూడా నీతితో కూడి కష్టపడి సంపాదించే సంపాదన కొంచెమైనా చాలక. ఈ రోజుల్లో చాలామంది ఎదుటి వాళ్ళని పోల్చుకొని లంచాలు తీసుకొని, కొంతమంది మోసాలు చేసి, చీట్లు వేసి మోసాలు చేసి, వడ్డీలకి చీట్ల అక్రమంగా సంపాదించి గొప్ప వాళ్ళు అయిపోవాలని చూస్తూ ఉంటారండి. అది ఒకరోజు నాశనం అయిపోతుంది. ఏదో రకంగా హాస్పిటల్కి వెళ్ళిపోతారు, ఏదో రకంగా మన నుంచి దూరం అయిపోతారు. కానీ నీతిగా కష్టపడి నిజాయితీగా నీ జీవితంలో నువ్వు తృప్తిపడతావు చూడు, అదే నీకు నిలబడతావు. నువ్వు కష్టపడి సంపాదిస్తావు చూడు, 10 రూపాయలైనా, 1000 రూపాయలైనా, 1000 అదే నీకు ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీతిగా యథార్థంగా కష్టపడి సంపాదించే సంపాదన కొద్దిగైనా అది ఆశీర్వాదం అంట. కాబట్టి ఒకవేళ నా సంపాదన తక్కువ ఉందే, నా ఆదాయం తక్కువ ఉందే, ఇదిగో దీని ద్వారా నా పిల్లల్ని పెంచలేకపోతే బాధపడుతున్నావు అన్నయ్య, భయపడకు. దేవుడు అంటున్నాడు, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, నువ్వు నిజాయితీగా నీ కష్టంతో బ్రతుకుతున్నావు, తప్పక దాన్ని నా దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి తప్పక నువ్వు నీ పిల్లలు వర్ధిల్లింపచేస్తావు. కనుక నీ చిన్న వ్యాపారమైన తప్పకుండా నీ వ్యాపారాన్ని ఆశీర్వదిస్తావు. ఒకవేళ తక్కువ జీతం తీస్తున్నావా, భయపడుకు తమ్ముడు, ఆ తక్కువ జీతంలోనే నీ కుటుంబాన్ని నా దేవుడు నడిపిస్తాను. కాబట్టి అట్టి కృప దేవుడు ఇచ్చినాక నా ప్రార్థించేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఉదయకాల నా వాగ్దానం ఉన్న బిడ్డల మీద నీ కృప ఉంచినైనా, ప్రత్యేకించిన తండ్రి, ఎంతోమంది అనాథ పిల్లలు అయా ఉన్నారు నాయన, వారికి తోడునండి. తల్లిదండ్రులు లేని వాళ్ళు, దిక్కు లేని వారు ఉన్నారు, సహాయం చేయండి. ఇదిగోనైనా ఈ క్రిస్మస్ సీజన్లో నా ప్రభా, ఎక్కడెక్కడ సువార్త జరుగుతున్నదో, క్రిస్మస్ సువార్త ఎక్కడన్నా ఆటంకాలు లేకుండా అయా నీ బిడ్డలకి తోడుగా నడిపించిన తండ్రి, యేసయ్యా ప్రత్యేకించిన తండ్రి, ఎంతోమంది నా అనారోగ్యంతో హాస్పిటల్ ఉన్నారయ్యా, వారి మీద నీ కనికరం చూపించి వారిని స్వస్థపరిచిన తండ్రి. ఎంతోమంది అప్పులు ఉన్నారయ్యా, వారి మీద దయ చూపించి వారికి సహాయం చేయండి నా ప్రభా. ఎంతోమంది గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళున్నారైనా, మంచి ప్రసవం ఇచ్చి వారికి మంచి కాన్ఫిడెన్స్ దయ ఇచ్చిన ప్రభా. ఉదయకాల పుట్టినరోజు, వివాహం దినం జరుపుకున్న బిడ్డల మీద నీ కృప ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.